నమస్తే. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అయితే ప్రభుత్వం అయితే కొలువు తీరింది. ప్రస్తుతానికి ఈ కొలువు తీరిన తర్వాత మొట్టమొదటిసారిగా పిఏసీ కమిటీ అయితే లోపల సమావేశం జరుగుతుంది. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మనం మాట్లాడుతాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? నమస్కారం అండి. మీరు చూస్తున్నవారు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్, మంత్రులు, 64 మంది ఎమ్మెల్యేలు, పార్టీ బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా మొట్టమొదటిసారిగా గాంధీ భవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ పెట్టడానికి వచ్చారు. అందరు సీనియర్ నాయకులు ఇప్పుడు మీటింగ్లో ఉన్నారు. ముఖ్యంగా మీటింగ్లో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, కాంగ్రెస్ కార్యకర్తలు గట్టిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినందుకు వాళ్ళ కృతజ్ఞతలు. అలాగే ఏఐసిసి నుంచి కూడా ఎంతోమంది అబ్జర్వర్లు వచ్చి ఇక్కడ పనిచేయడం, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియడమే కాకుండా, అలాగే ఈరోజు రాష్ట్రంలో మన 6 గ్యారెంటీలను ప్రజలకు తీసుకుపోవాలి. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు ఇంకో 2 నెలల నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఉంది. మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాల్సిన లక్ష్యంగా తెలంగాణ నుంచి 12 నుంచి 14 పార్లమెంట్లో గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని అసెంబ్లీలలో మనం గెలిచే పరిస్థితి ఉన్నా గెలవలేని పరిస్థితికి ఎందుకు వచ్చినాం, దాని మీద కూడా అధ్యయనం చేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా మీకు కొన్ని అసెంబ్లీలు హైదరాబాద్ నగరం చుట్టుపక్కల చూసినట్టయితే గెలిస్తేమో అనుకున్నవి కూడా గెలవలేకపోయిన పరిస్థితి వచ్చింది. మరి ఓటర్ మహాశయులకు అక్కడున్న లీడర్లు కానీ ఏం సమన్వయం చేయలేకపోయారు. వాస్తవంగా మనం ప్రాపర్గా చెప్పుకోలేకపోయినామా మనం చేయాల్సిన పనులను అనే దాని మీద కూడా చేస్తారు అధ్యయనం. అలాగే మననే 50 లీడర్లకు కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు సమయం ఇస్తలేరు. గాంధీ భవన్లో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇవ్వాలంటారు. కాబట్టి దాని మీద కూడా చర్చ జరగబోతుంది. పక్క 54 కార్పొరేషన్లు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేశారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ కొత్త వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు చాలా మంది సీనియర్స్ సీట్లు కూడా రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కొంత ఆశాభావంలో ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏమైనా భర్తీ చేస్తారు ఈ ప్లేస్? డెఫినెట్ గా ముఖ్యంగా మీరు చూసినట్టయితే చాలా మంది వాళ్ళు పనిచేసి కూడా వాళ్ళకి అవకాశాలు రాలేదు ఎన్నికలలో. అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కొంతమంది ఏమి అడగకుండా పార్టీ కోసం కొన్ని 10 ఏళ్ళు ప్రపోజిషన్లు కూడా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోతే, పనిచేసిన వాళ్ళని మనం ఐడెంటిఫై చేయలేకపోతే రానున్న రోజులలో మళ్ళీ కార్యకర్తలు కానీ పార్టీ క్యాడర్ కానీ డిమోరల్ అయ్యే పరిస్థితి ఉంటుంది, ఆత్మవిశ్వాసం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తారనుకుంటున్నాను. ఒక పక్క అప్పుల్లో ఉన్న తెలంగాణలో ప్రస్తుతానికి ఏవైతే శాసనమండలి భవనం కానీ హైకోర్టు భవనాలు కానీ ఇలాంటివి కట్టడం అనేది ఇప్పుడు సమంజసం కాదు. అప్పుల్లో ఉన్నప్పుడు ఏవైతే ఉన్నాయో బిల్డింగ్స్ ఉన్నాయో వాటన్నిటి సర్దుకొని వెళ్తే మంచిదని చెప్తున్నారు కొంతమంది. ఏమంటారు దీనిపైన? ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పులు ఎందుకైనాయి? 9 ఏళ్ళ బడ్జెట్లో 23 లక్షల కోట్లు ఖర్చు పెట్టిరు, 5.5 లక్షల కోట్లు అందు అప్పు ఉంది. మరి ఇంత బడ్జెట్ ఖర్చు పెట్టినాక కూడా నిధులు నియామకాల మీద తెలంగాణ వస్తే మరి అది ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు? మా కమిషన్ సర్కార్ కాదు, మాది వెల్ఫేర్ సర్కార్. మాకు 6 గ్యారెంటీలే అన్ని. మేము ఇచ్చిన ఆ రోజు సోనియా గాంధీ గారు 2007 తెలంగాణ ఇస్తా అంటే ఎన్ని కీలక పరిణామాలు వచ్చినా ఆమె తెలంగాణ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. ఈరోజు 6 గ్యారెంటీలు కూడా మేము ఇచ్చినాం. కాబట్టి మా ముఖ్య అజెండా 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయడమే. బిల్డింగులు కట్టాలనో ప్రజాధనాన్ని దోసుకోవాలనో బీఆర్ఎస్ లాంటి ఆలోచనలు మాకు లేవు. మేము ప్రజల సొమ్ము, ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సిన ట్యాక్స్లు వసూలు చేసిన సొమ్మును ప్రజలకు ఏ విధంగా ఉపయోగం పడితే ఏ విధంగా ఖర్చు పెట్టాలన్న ఆలోచనతో ముందుకు పోతాం తప్ప మా ప్రభుత్వాలు కాంగ్రెస్ గతంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 60 ఏళ్లలో కూడా ఈ ఇందిరమ్మ ఇల్లులు కానీ గరీబీ హటావ్ అని చెప్పి ఇందిరాగాంధీ గారు ఏదైతే అప్లిఫ్ట్మెంట్ చేసిరో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్పొరేట్ సెక్టర్లు బాగుపడ్డాయి, హైదరాబాద్ సిటీ బాగుపడ్డది, కానీ ఊర్లలో ఏమి ఉరగలేదు. వాళ్ళందరినీ కూడా వెల్ఫేర్ స్కీమ్ లో తీసుకొస్తారు. కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి మీద సంచలనమైన కామెంట్ చేశారు. చీమల పుట్టలు అంటే అలాంటి పుట్టలో ఒక పాములాగా వెళ్ళి సీఎం అయ్యావు అని చెప్పేసి డైరెక్ట్ అసెంబ్లీ సాక్షిగా అన్నారు. ఎలా చూస్తారు ఈ కామెంట్? 5.5 లక్షల కోట్ల అప్పు ఎందుకేంద్రని ఆయన అడిగితే చీమల పుట్ట కథ చెప్పి ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నాడు. మా పార్టీ అంతర్గత వ్యవహారాలు, మా పార్టీలో ఎవరికి ముఖ్యమంత్రి ఇవ్వాలి, ఎవరికి పార్టీ పగ్గాలు ఇవ్వాలనేది మా పార్టీ తీసుకునే నిర్ణయం. ఆయన 9.5 ఏళ్ళ అధికారం నుండి మా పార్టీ గురించి మాట్లాడొద్దు. ఫస్ట్ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేసినావో చెప్పమని అసెంబ్లీలో అడిగితే మీ పార్టీలో వీళ్ళందరూ ఉండి కష్టపడితే నువ్వు వచ్చి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నావు అని చెప్తున్నావు. అసలు ఏం మాట్లాడుతున్నావు? నేను అనేది ఒకటే, కేటీఆర్ గారు మీరు మంచి వాక్చాతుర్యం ఉంది. మీ వాక్చాతుర్యంతో ప్రజల్ని ఇప్పటికే 2 సార్లు బుడిది కొట్టించి ప్రజలకు మధ్య నుంచి ప్రభుత్వంలోకి వచ్చి ఇప్పుడు మీరు తరిమి కొట్టిరు. ఇక మీరు పిట్ట కథలు చెప్పకండి. మీరు ఎక్కడ దుర్వినియోగం చేసిరో పైసలు మీరు చెప్పకుండా మేము తీసుకొచ్చి అసెంబ్లీ వేదికగా సెక్రటేరియట్ వేదికగా శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం.
ఇప్పటికైనా మీరు దయచేసి మీరు రానున్న రోజులలో మేము పనిచేస్తే మాకు సహకరించి ప్రజలకు మంచి చేసేట్టు చూడండి తప్ప కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగింది, కాంగ్రెస్ పార్టీలో ఏం మాట్లాడుకుంటారు, కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఎవరు, కాంగ్రెస్ పార్టీలో ఎవరిని ఎంకరేజ్ చేసి గవర్నమెంట్ కూలకూడదామన్న పిచ్చి ఆలోచనల నుంచి దూరంగా ఉండమని చెప్తున్నారు. ఇంకొక మాట చాలా వ్యంగ్యంగా కేటీఆర్ అన్నారు, ఐటీఐఆర్ అంటే కూడా కాంగ్రెస్ పార్టీలో అసలు ఎవరికి అబ్రివేషన్ తెలియదు, అక్కడ ఉన్న 64 మంది కన్నా. ఇక ఆయనంత చదువుకున్నోడు ఎవరు లేడు. ఆయన ఏమనుకుంటాడంటే ఇప్పుడు అమెరికా నుంచి వచ్చినా నాకు వచ్చినంత ఇంగ్లీష్ ఎవరికి రాదు, నాకు తెలిసినంత సంస్థల పేర్లు ఎవరికి తెలియదని. మేము 10 ఏళ్ళ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చినాం. మనిషికి సబ్జెక్ట్ అవసరం ఉండదు. ఐఏఎస్ ఆఫీసర్లు మన టోటల్ కాన్స్టిట్యూషన్లోనే ఒక పొలిటీషియన్కి అటాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. ప్రతి మంత్రిత్వ శాఖకు ఒక సెక్రటరీ ఉంటాడు. ఆ సెక్రటరీ మంత్రి అనుసంధానంలో పనిచేసుకుంటూ టెక్నికల్ టర్మ్స్ విషయానికి వచ్చినా సబ్జెక్ట్ వైజ్ టర్మ్స్కి వచ్చినా కానీ మంత్రికి ఐఏఎస్ ఆఫీసర్ అన్ని అందిస్తాడు. కేటీఆర్ గారిని అది రాజీనామా చేసి ఏదైనా ట్రై చేసుకొని వేరే ఏదైనా కార్పొరేట్ ఉద్యోగం చేసుకొని ప్రజలకు సేవ చేయమందాం. ఎందుకంటే బాగా నాలెడ్జ్ ఉంది, అవసరం లేదు నాలెడ్జ్, ప్రజలకు మంచి చేసే అవగాహన ఉండాలి తప్ప నేను బాగా చదువుకున్నోని నాకు ఇక్రిసాట్ అంటే ఫుల్ ఫామ్ తెలుసు, ఇంట్లో మంత్రులకు ఇక్రిసాట్ తెలియదు అంటే నేనేం చెప్పను. నువ్వు ఐఏఎస్కి ప్రిపేర్ అయితే బాగుండేదేమో, మీ నాయన అనవసరంగా నిన్ను తీసుకొచ్చి మంత్రిని చేసి మా నటులకు రాసి 5.5 కోట్లు అప్పు చేసినావు. చదువు ఎక్కువ ఉంది కానీ తెలివి, చదువు ఉంటే మంచిదే, ప్రజల కోసం వాడు నీ చదువును. ముచ్చట పనికే ప్రజలను పక్కదో పట్టనీకే చేయొద్దని కోరుకుంటున్నాను. ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మంచి హవా చూపించింది. సో 2 జంట నగరాలు హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఒక సీటు కూడా రాకపోవడం కనుక ఏంటి అసలు కారణం ఏంటి? ఆల్రెడీ ముందే చెప్పిన నేను, మేము ఎక్కడెక్కడైతే గెలవగలమో అక్కడ గెలవలేకపోవడానికి కారణం ఏందనే దాని మీద మేము ఈరోజు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు పార్లమెంట్ ఎన్నికలలో మేము 12 నుంచి 14 సీట్లు గెలవాలంటే ఈ యొక్క ప్రక్రియ చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా దీని గురించి ఫైనల్లీ మీరు భువనగిరి ఎంపీగా పోటీ చేయబోతారని కొన్ని వినిపిస్తున్నాయి, ఏంటి నిజమే? 100% నేను భువనగిరి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నా. భువనగిరి నియోజకవర్గంలో తిరుగుతున్నా. మొన్న క్రియాశీలకంగా 4 సభలు రేవంత్ రెడ్డి గారు సభలు కూడా అటెండ్ అయినా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఎమ్మెల్యేలుగా గెలిచి వాళ్ళిద్దరు కూడా ఒకరికి మంత్రి పదవి వచ్చింది, ఇంకొకరు కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ సేవ చేసిరు. ఈరోజు మాకు ఒక యువ నాయకునిగా ఆల్రెడీ యువజన కాంగ్రెస్ లో ఉండి ఇప్పుడు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉండి మీడియాను, సోషల్ మీడియాను, బీఆర్ఎస్ వైఫల్యాలను, బీఆర్ఎస్ వ్యతిరేక విధానాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకుపోయి సక్సెస్ఫుల్ ఈరోజు ప్రభుత్వంలో తీసుకురానికి క్రియాశీలక పాత్ర పోషించిన నా సొంత నియోజకవర్గం తుంగతుర్తిలో శామ్యుల్ అనే అభ్యర్థి వస్తే 15 రోజులు అక్కడే ఉండి క్రియాశీలకంగా రాజకీయం చేసి ఆయనను గెలిపించుకోవడం జరిగింది. తుంగతుర్తి ప్రజలు కాదు, భువనగిరి ప్రజలు 7 నియోజకవర్గాలు 6 గెలిచినాం కాబట్టి వాళ్ళు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నా. అధిష్టానం కూడా నా కష్టానికి నేను నిలబడి గెలుస్తానన్న నమ్మకం వాళ్ళకు కల్పించి వాళ్ళతోటి మన్ననలు పొంది టికెట్ తెచ్చుకోగలుగుతాను నమ్మకం. సో అది ఖచ్చితంగా చామాల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్న మాట అవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే క్రియాశీలకంగా పనిచేస్తారో, క్షేత్రస్థాయిలో పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక సముచిత స్థానం ఇస్తుంది. ఖచ్చితంగా ఏదేమైనా రానున్న ఎన్నికల ఎంపీ ఎలక్షన్స్ లో భువనగిరి ఎంపీగా పోటీ చేసే ఛాన్సెస్ అయితే చామాల కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి అయితే మనం ప్రస్తుతానికి అయితే విన్నాం. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక నమ్మకం అయితే నా మీద ఉంటుందని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ డానియల్ తో వసంత్, కేటీవీ తెలుగు, గాంధీ భవన్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.